పిలిచింది కదా, వెళ్ళావా? ఎవరు పిలిచారమ్మా? నేను నిత్య రాసిన పేపర్స్ చూశాన్రా. ఎందుకు రమ్మంది? ఏమోనమ్మా, నేను వెళ్ళలేదు. ఎందుకు ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలనిపించలేదు. నిత్య నా కోసం ఎందుకు వచ్చిందో తెలీదు, కానీ తనని చూడగానే తనతో నేను స్పెండ్ చేసిన మంచి మూమెంట్స్ గుర్తుకు రాలేదమ్మా. తను వాళ్ళ తాతయ్య వాళ్ళు రాగానే నన్ను వదిలేసి నన్ను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయిందే, అది గుర్తుకొచ్చింది. ఆ పెయిన్ ఇక్కడ ఇక్కడ అలాగే ఉందమ్మా. పిల్లలు తెలియక చేశారనుకుని సరిపెట్టుకుందాం అనుకున్నా, కానీ ఆ బాధ మాత్రం నన్ను వెంటాడుతూనే ఉందమ్మా. చిన్నప్పుడు గుండెల మీద తంతే మర్చిపోవచ్చు, నొప్పి రాదు. కానీ ప్రేమంటే ఏంటో తెలిసి నాన్న నానమ్మ అంటూ బంధాలు కలిపి ఇలా చేస్తే ఆ బాధని మర్చిపోవడం కాస్త కష్టమే. నేను అర్థం చేసుకోగలను. ఏ గాయం మానడానికైనా దానికి సమయం పడుతుంది. కాకపోతే సమస్య ఏంటంటే గాయం మానాక మచ్చే మిగులుతుంది జీవితాంతం. అమ్మా, ఈ ప్రపంచంలో బ్రతకడానికి జీవిత భాగస్వామి అవసరం అంటావా? భర్త లేదా భార్య ప్రేమ కావాలంటావా? ఒంటరిగా బ్రతకలేమా? అంత కష్టం అమ్మా. నీ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. లైఫ్ పార్ట్నర్ లేకుండా కూడా జీవితం గడిపేయచ్చు, కానీ లైఫ్ ఈజీగా ఉండాలి అంటే పిల్లల తోడు మాత్రం ఖచ్చితంగా అవసరం. నేను నిన్ను చూసుకుంటూనే ఇన్ని సంవత్సరాలు బ్రతికాను. నా ఆత్మవిశ్వాసం, నా తోడు, నా ప్రపంచం, నా బలం, నా సైన్యం అన్నీ నువ్వేరా. మనకంటూ ఒక నలుసు తోడుంటే కంట్లో నలుసు పడితే తప్ప కన్నీళ్లు రావు తెలుసా? అమ్మా, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. దేనికిరా? బామ్మ దగ్గర నుంచి నన్ను సేవ్ చేసినందుకు. నీ మనసు నీకే తెలుసురా. నువ్వేంటో నాకు తెలుసు. నీ మనసులో ఉన్నది ఇదే అని తెలిసేదాకా నీ తరపు నుంచి నేను నిర్ణయాలు తీసుకోను. ఒకరు తీసుకున్నా నేను ఊరుకోను. కాకపోతే ఒక్కటి చెప్పు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నిజం చెప్పు. మేఘనకి డైవర్స్ ఇవ్వాలని లేదా? విడాకుల కాగితాల మీద ఎందుకు సంతకం చేయలేదు? కనీసం నాతోనైనా చెప్పు నందు. డైవర్స్ టాపిక్ వచ్చినప్పుడల్లా నువ్వు దాటేస్తున్నావు. అసలు నీ మనసులో ఏముంది చెప్పు నందు. వచ్చేసాను మేడం, వచ్చేసాను. ఏమైంది బార్బీ? నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసావా లేదా? ఈ బార్బీ చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం మేడం. మరి ఈ బార్బీకి చెప్పాక కూడా పని అవ్వకపోవడమా? రాత్రి భోజనానికి ఉదయమే కిల్లి వేసుకున్నట్టు మీరు అడిగిన వాటికంటే 4 ఇన్ఫర్మేషన్లు ఎక్కువే పట్టుకొచ్చాను. నువ్వు బిల్డప్ ఆపి మ్యాటర్ చెప్పు. నేను తెలివితేటల్లో తల పండిపోయిన దాన్ని అని కుళ్ళు. నువ్వెంత తెలివైన దానివో నాకు తెలుసు గాని సోది ఆపి విషయం చెప్పు. మేడం, ఆ మేఘన నవ్య దగ్గరుంటుంది. ఆ నవ్య మేఘన ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కాబట్టి
ఆవిడ మేఘనని పిల్లల్ని చాలా ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటుంది. ఇకపోతే ఆకాష్ అనేవాడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు. అవునా? వాడా ఇంట్లో ఎందుకుంటున్నాడు? వాడా ఇంట్లో ఎందుకుంటున్నాడో, వాడు నవ్యకి ఏమవుతాడో అనే డీటెయిల్స్ పూర్తిగా తెలియదు మేడం. కాకపోతే వాడొక ఫుడ్ క్యాంటీన్ని నడుపుతున్నాడని తెలిసింది. మేడం, ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఆ గురువు ఉన్నాడు కదా, వాడు అక్కడే ఉన్నాడు. వాడెందుకున్నాడు అక్కడ? వనవాసంలో ఉన్న సీతమ్మ తల్లికి వాల్మీకి అండగా ఉన్నట్టు వాడు ఆ మేఘనకి పిల్లలకి అండగా ఉంటున్నాడు మేడం. మేడం, అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటది? నందు కేస్ గురించి మేఘన చాలా సీరియస్గా ఎంక్వైరీ చేస్తుంది. ఆ ఎంక్వైరీలో భాగంగా లాయర్ గారిని కలవడానికి వెళ్తే అతను భయంతో మాట్లాడారని తెలిసింది. అంటే మేఘన ఒక్కొక్క ఆధారాన్ని సేకరించే పనిలో ఉందన్నమాట. అయితే ఆ కుట్రకి సూత్రధారిని నేనే అనే విషయం మేఘనకి పూర్తిగా తెలుసా? లేదంటే తెలుసుకోవడం కోసం చీకట్లో బాణాలు వేస్తోందో అర్థం కావట్లేదు. అలాగే ఇప్పుడు నన్ను భోజనానికి రమ్మని తను పిలవడం వెనుక కూడా ఏదో స్ట్రాంగ్ రీజన్ ఉందని అర్థమవుతోంది. సరే, నేను వెళ్తున్నాను. ఆ రీజన్ ఏంటో, దాని వ్యూహం ఏంటో తెలుసుకునొస్తాను. అదంతా సరే, కానీ నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. నాకెందుకో డౌట్ కొడుతుందే. ఆ ఆరోహి మామూలుది కాదు, పెద్ద కంచు. అసలు దాన్ని ఏ ప్లాన్ తోటి రమ్మన్నావు? చెప్తాను కదా, పక్కా ప్లాన్ లేకుండా తనని రమ్మంటానా? అయినా అది కంచు అయితే మనకేంటి, తోపు తురుము అయితే మనకేంటి? నాకు కావాల్సింది ఒకటే, అది క్రిమినల్ అంతే. ఒక క్రిమినల్ని ఎలాంటి స్ట్రాటజీతో కార్నర్ చేయాలో అలాంటి స్ట్రాటజీతో దాన్ని కార్నర్ చేద్దాం. అదిగో వచ్చేసాడు చూడు. ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? ఏం మాట్లాడుతుంటావరా గంటల తరబడి ఫోన్లో? మాకు లక్ష్మి ఉంటాయమ్మే. అసలుకే మా ఊళ్ళో లక్ష్మి మార్నింగ్ నుంచి పేడేయలేదని ఎంత కంగారుగా ఉందో తెలిసినా? అంటే మా గేదెనే లక్ష్మి అని పిలుస్తాంలే. ఆకాష్. ఓకే 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 ఇదిగో ఈడే నా ఫ్రెండ్ కుమార్, వాయిస్ ఎక్స్పర్ట్. హలో కుమార్. హలో మేడం, ఆకాష్ చెప్పాడు మీ గురించి. నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే, అర్థమైంది కదా? ఎస్ మేడం, ఈ పని నేను చేయగలను. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే ఫీజు అది. ఆకాష్కి మీరు సిస్టర్ లాంటి వాళ్ళంటే నాకు మీరు సిస్టరే మేడం. ఏం పర్లేదు, మీరు వర్రీ అవ్వకండి. తర్వాత మీ సిచ్యువేషన్ బాగున్నప్పుడు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆకాష్. మోస్ట్ వెల్కమ్ మేడమా. ఆ ఆరోహి వచ్చే టైం అయింది, రెడీగా ఉందాం ఘనంగా స్వాగతం పలకడానికి.